ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచే ఒక సంఘటన గురించి? యేసుక్రీస్తు రెండవ రాకడ. సరిగ్గా అటువంటిదే. చాలామందికి అది ఊహించని ఒక పెద్ద షాక్ లాంటిది. కాని విశ్వాసులకు మాత్రం అది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప నిరీక్షణ. సరే, మరి ఆ గొప్ప రోజు కోసం మనం ఎలా సిద్ధపడాలి? ఈరోజు దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఆ రోజు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒకే ఒక్క క్షణంలో, కనురెప్పపాటులో కొందరు మాయమైపోతారు. మరికొందరు మాత్రం ఇక్కడే మిగిలిపోతారు. పక్కపక్కనే పనిచేసేవాళ్లలో ఒకరుంటారు, ఒకరుండరు. ఇంట్లో ఉన్నవారిలో ఒకరుంటారు, ఒకరుండరు. ఇదేదో కట కాదు, ఇది ప్రభువు ఇచ్చిన వాగ్దానం. అందుకే సిద్ధపాటు అనేది ఎంత ప్రాముఖ్యమో మనం ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అవును, విశ్వాసులకు ఇది ఒక గొప్ప నిరీక్షణ. కాని కేవలం నమ్ముతున్నాము అని అనుకుంటే సరిపోదు. అసలైన చురుకైన సిద్ధపాటు కావాలి. మరి ఆ సిద్ధపాటుకు అవసరమైన కీలకమైన అంశాలేంటి? అసలు ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు? రండి, ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. చూడండి, చాలామంది నేను యేసును నమ్ముతున్నాను అంటారు. నిజమే, కాని ఆ నమ్మకం మనల్ని నిజంగా సిద్ధపాటు వైపు నడిపిస్తోందా? లేకపోతే అది కేవలం ఒక మాటగా మిగిలిపోయిందా? కేవలం నమ్మకానికి, క్రియాశీలకమైన అంటే యాక్టివ్గా ఉండే సిద్ధపాటుకు మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రోజున లెక్కలోకి వచ్చేది మన సిద్ధపాటు మాత్రమే. సరే, ఈ సిద్ధపాటు అనే ప్రయాణాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. ఇది కేవలం నమ్మకం కలిగి ఉండటానికి, ఆ నమ్మకంలో పరిపక్వత చెందటానికి మధ్య ఉన్న తేడాను మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని ఒక పవర్ఫుల్ కార్లా ఊహించుకుందాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కదా, అదే ఆ కారుకి ఎంజన్. దానికి అపారమైన శక్తి ఉంటుంది, వైబ్రేషన్ ఉంటుంది, పెద్ద శబ్దం కూడా వస్తుంది. కాని ఒక్క విషయం చెప్పండి, ఇంజన్ స్టార్ట్ అవ్వగానే ప్రయాణం మొదలవుతుందా? అవ్వదు కదా. గేర్లు వేయకుండా యాక్సిలరేటర్ను గట్టిగా నొక్కితే ఏమవుతుంది చెప్పండి? పెద్ద శబ్దం, కంపనం, పొగ. ఇవి తప్ప ఏ ప్రయోజనం ఉండదు. ఫ్యూయల్ అంతా వేస్ట్. మన ఆత్మీయ జీవితం కూడా సరిగ్గా ఇంతే. దేవుని వాక్యమనే గేర్లను, అంటే జ్ఞానం, వివేకం, వీటిని ఉపయోగించకపోతే ఎంత అభిషేకం ఉన్నా సరే మనం ముందుకు సాగలేం. మరి మన జీవితంలో ఏ గేర్ వేయాలిప్పుడు? మొదటి గేర్లోనే ఉండిపోతే ప్రయాణం ముందుకు సాగుతుందా? సాగదు. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా ఆ ప్రాథమిక సత్యాలనే పునాదిని దాటి పరిపక్వత అనే ఉన్నత స్థాయికి మనం ఎదగాలని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో సరిగ్గా ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడ చూస్తున్నారా? ఇవన్నీ క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు, అంటే బేసిక్స్. ఇది మన విశ్వాస ప్రయాణానికి ఒక ఫౌండేషన్ లాంటివి, చాలా అవసరం. అయితే వాక్యం ఏం చెప్తోందంటే, ప్రతిసారి పునాది వేస్తూనే కూర్చోవద్దు, దానిమీద ఒక భవనాన్ని కట్టండి, సంపూర్ణత వైపు సాగిపోండి అని మనల్ని ప్రోత్సహిస్తోంది. ఇక్కడొక అద్భుతమైన విషయం ఉంది, గమనించారా? మనకు శక్తినిచ్చే ఆ ఇంజన్ ఏదైతే ఉందో, అంటే అభిషేకం, అదే మన ఎదుగుదలకు కావలసిన గేర్లను, అంటే జ్ఞానాన్ని, వివేకాన్ని కూడా అందిస్తుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ కేవలం శక్తికి మాత్రమే కాదు, ఆయన జ్ఞానానికి, వివేకానికి, గ్రహింపుకు, బలానికి కూడా ఆధారమైన ఆత్మ. సరే, ఇంజన్, గేర్స్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు సిద్ధపాటుకు అవసరమైన 2 ప్రాక్టికల్ క్వాలిఫికేషన్స్ గురించి చూద్దాం. ప్రభువు రాకడలో మనమెత్తబడాలి అంటే మనకు కావలసిన మొదటి, అతి ముఖ్యమైన అర్హత మెల్లకువ్వగా ఉండటం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో ప్రభువు స్వయంగా చెప్పారు, మెలకువగా ఉండుడి అని. అయితే ఈ మెలకువగా ఉండటం అంటే అసలు అర్థమేంటి? కేవలం నిద్రపోకుండా కళ్ళు తెరుచుకుని ఉండటమా? కాదు. దానికంటే చాలా లోతైన అర్థం ఉంది. నిజమైన మెలకువకు 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది, ఇది కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. రెండవది, మచ్చ, డాగు లేదా ముడతలాంటివి ఏవీ లేని ఒక పవిత్రమైన జీవితం జీవించడం, అంటే మన జీవితంలో ప్రతి విషయంలో పవిత్రత పాటించడం. ఇక మూడవది, ప్రార్థనలో ఎప్పుడూ స్థిరంగా, అప్రమత్తంగా ఉండటం.
నిరంతరం దేవునితో కనెక్ట్ అయి ఉండటమన్నమాట. ఇదే అసలైన ఆత్మీయ మెలకువ. సరే, అది మొదటి అర్హత. ఇప్పుడు రెండవ కీలకమైన అర్హత వైపు వెళదాం. మెలకువగా ఉండటంతో పాటు మనం నమ్మకంగా కూడా ఉండాలి. ఇది మన పనులకు, మనకు అప్పగించబడిన బాధ్యతలకు సంబంధించినది. ఈ నమ్మకత్వం అనే టాపిక్ను అర్థం చేసుకోవడానికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న తలాంతుల ఉపమానం ఒక అద్భుతమైన ఉదాహరణ. మనందరికీ తెలిసిందే కదా, దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులనిచ్చారు. అంటే అవి మనకున్న వరాలు కావచ్చు, సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా ఏవైనా బాధ్యతలు కావచ్చు. ఆ ఉపమానంలో ఇద్దరు దాసుల మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకడు తనకివ్వబడిందాన్ని వాడాడు, దాన్ని రెట్టింపు చేశాడు, దేవునికి మహిమ తెచ్చాడు. కాని మరొకడు సోమరితనంతో, భయముతో దాన్ని తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాడు. ఇప్పుడు మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. ఈ ఇద్దర్లో మనం ఎవర్లా ఉన్నాం? దేవుడు మనకిచ్చిన వాటిని ఆయన మహిమ కోసం వాడుతున్నామా, లేక భూమిలో దాచిపెడుతున్నామా? చూసారా, అసలైన పాయింట్ ఇదే. మనకు 5 తలాంతులు ఇచ్చారా లేక ఒక్కటే ఇచ్చారా అనేది ముఖ్యం కాదు. అసలు విషయమేంటంటే, మన దగ్గరున్నదాంతో మనం ఏం చేస్తున్నాం, ఎంత నమ్మకంగా ఉంటున్నాం, అదే దేవుడు చూసేది. ఆయన మన నుండి కోరుకునేది నమ్మకత్వం మాత్రమే. ఇప్పటివరకు మనం సిద్ధపడిన వారి గురించి మాట్లాడుకున్నాం. సరే, మరి సిద్ధపడని వారి గతేంటి? వాళ్ల పరిస్థితేంటి? ఈ విషయం భయపెట్టడాని కాదు, మనల్ని మనం మేల్కొల్పుకోవడానికి. ఎందుకంటే దాని పర్యవసానాలు చాలా చాలా తీవ్రమైనవి. వాక్యం చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి చూస్తే, దేవుని సువార్తకు లోబడని వారికి ఆయన ప్రతిదండన చేస్తాడని ఉంది. అంటే వాళ్ళు దేవుని ఉగ్రతను, నిత్యనాశనమనే దండనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిద్ధపాటు లేకపోవడమనేది ఎంత ప్రమాదకరమో. సిద్ధపడకుండా విడిచిపెట్టబడిన వాళ్లు ఎదుర్కోబోయే భయంకరమైన వాస్తవాలు కొన్నున్నాయి. మొదటిది అగ్నిజ్వాలల్లో ప్రతిదండన. రెండవది ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం కిందకు వస్తోంది. ఇక మూడవది బైబిల్లో ప్రవచించబడిన ఆ మహాశ్రమల కాలం, అది ప్రారంభమవుతోంది. ఇది ఏదో అస్పష్టంగా చెప్పిన హెచ్చరిక కాదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఒక నిర్దిష్టమైన సంఖ్య ఉంది. విడిచిపెట్టబడినవారు సరిగ్గా 1260 రోజులపాటు, అంటే దాదాపు 3.5 సంవత్సరాల పాటు ఆ మహాశ్రమల గుండా వెళ్లవలసి ఉంటుంది. ఈ నిర్దిష్ట సంఖ్య ఈ పరిస్థితి యొక్క తీవ్రతను మనకు ఇంకా స్పష్టంగా చూపిస్తోంది. కాబట్టి మనం ముగించే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన చివరి అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఒక్కటే. ఇంత స్పష్టమైన వాక్యపు వెలుగును చూశాక ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటామా? ఈ సిద్ధపాటు ప్రయాణంలో ముందుకు సాగడానికి సహాయపడే మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్ను అనుసరించండి.